ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం, బృహస్పతి పరిపాలన పూర్తిగా ఉంటుంది. బృహస్పతి సంపూర్ణ శుభగ్రహం. మరో విశేషం, కార్తీక శుద్ధ చతుర్దశి, దీన్నే వైకుంఠ చతుర్దశిగా వ్యవహరిస్తాం. దీని ప్రత్యేకత, విశిష్టత, పాటించవలసినటువంటి నియమాల గురించి శ్రీరస్తులో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ త్రయోదశి ఉదయం 7:33 వరకు ఉంది. అనంతరం తిథి శుద్ధ చతుర్దశి, ఇది తెల్లవారుజామున 5:19 వరకు ఉంటుంది. వారం లక్ష్మీవారం లేదా గురువారం. నక్షత్రం అశ్విని, రాత్రి 12:07 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఈరోజు ప్రత్యేకత వైకుంఠ చతుర్దశి. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో వక్రస్థితి, కుజ సంచారం నీచస్థితి కర్కాటక క్షేత్రంలో, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, రవి సంచారం నీచస్థితి తులాక్షేత్రంలో, బుధ సంచారం వృశ్చిక క్షేత్రంలో, శుక్ర సంచారం ధనస్సు క్షేత్రంలో, శని సంచారం వక్రస్థితి స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి కుంభక్షేత్ర స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో, చంద్ర సంచారం మేషక్షేత్రంలో. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. సంభాషణలు రుచిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆసక్తితో కూడినటువంటి అంశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆహ్వానించగలుగుతారు. ఫలితాలు సంతృప్తిని కలిగిస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ సంతృప్తిని కలిగిస్తుంది. వ్యాపార రంగం వారికి వివిధ రకాల మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. విద్యార్థులకి శుభ శకునాలు గోచరిస్తాయి. కార్యక్రమాల్లో వేగం మహిళలకు పెరుగుతుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. ప్రశాంత చిత్తంతో కార్యక్రమాలు కొనసాగించి అంతిమ విజయాల ద్వారా స్ఫూర్తిని పెంపొందింప చేసుకోగలుగుతారు. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. విద్యార్థులకి దూకుడు స్వభావంతో కూడినటువంటి నిర్ణయాలు కూడా కలిసి వస్తాయి. క్రమశిక్షణతో రాణించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, వ్యాపార రంగం వారు ఆర్థికంగా కొనసాగించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. నష్టద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంభాషణ ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో దూకుడు స్వభావంతో కూడినటువంటి సంభాషణలు సమస్యలుగా మారతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. గృహ విషయాల్లో కూడా ప్రాధాన్యత తగ్గుతుంది. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి వ్యాపార రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి పనిని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి అంశాలపై శ్రద్ధ తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం క్రీడారంగం వారు వినియోగించుకోలేకపోతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి
శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమతో కూడిన విజయాలు పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలతని పెంచుతుంది. ప్రత్యర్థులు బలపడినప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలు శ్రద్ధతో పూర్తి చేసి ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా పొందగలుగుతారు. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపుని కలిగిస్తాయి. మహిళలకు మానసిక క్లేశాలు తగ్గుతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూలత పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి నూతన ఎత్తుగడలు అనుకూలతని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కలిగి ఉంటారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ ఆదిశంకరుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. సమస్యలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఉన్నప్పటికీ వాటిని సక్రమంగా ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. ఆసక్తితో కూడినటువంటి విజయాలు మహిళలు పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. ఆశాజనకంగా మారుతాయి. అభివృద్ధి క్రీడారంగం వారికి కొనసాగుతుంది. సినీ రంగం వారికి మంచి అవకాశాలు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ షిరిడి సాయిబాబాని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ప్రగతి కొనసాగుతుంది. శుభవార్తలు వింటారు. క్లిష్ట సమస్యలు సునాయాసంగా పరిష్కరించుకునేటువంటి ధీశక్తి పెంపొందింప చేసుకోగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా మహిళలకు కలిసి వస్తుంది. వ్యాపార రంగం వారికి నూతన ప్రయత్నాలు ఆర్థికంగా లాభిస్తాయి. ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులకి స్ఫూర్తిని కలిగిస్తుంది. క్రీడారంగం వారికి విజయాలు తథ్యం. ఆశాజనకమైనటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు పెంపొందింప చేసి కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాల్లో పొరపాట్లు దొరుకుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా తగ్గుతుంది. మనస్పర్ధలు ఇతరులతో పెరుగుతాయి. విరోధాలు తలెత్తేటువంటి సంఘటన ద్వారా సమస్యలు జటిలమవుతాయి. కాలయాపన అన్ని విషయాల్లో అన్ని రంగాల వారికి కొనసాగుతుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపారంగా వారు గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే పొందగలుగుతారు. పట్టుదల తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అభద్రతాభావం పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు వెంటనే వ్యవసాయ రంగం వారు ఎదుర్కోలేకపోతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూలత కొనసాగుతుంది. అభివృద్ధి ఆర్థికంగా మానసిక ఉల్లాసాన్ని పెంచుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి అనుకూలత ఆర్థికంగా చేకూరుతుంది. వివిధ రకాల
మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. గట్టి కృషితో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకి లాభిస్తాయి. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి, నూతన విషయాల్లో పరిశోధన వంటివి సత్ఫలితాల్ని కలిగిస్తాయి. అనుకూల పరిస్థితులు క్రీడారంగం వారు పొందగలుగుతారు. సామర్థ్యంతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చాకచక్యంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకుని తద్వారా విజయాలు పొందగలుగుతారు. సమయస్ఫూర్తి ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆలస్యంగా విజయాలు లభిస్తాయి. అనుకూల పరిస్థితులు మహిళలు క్రమక్రమంగా పొందగలుగుతారు. అన్ని రంగాల వారికి శత్రు భీతి పెరుగుతుంది. ఆకస్మిక విరోధాలు తలెత్తేటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ నియంత్రించగలుగుతారు. వ్యాపార రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. విద్యార్థులకి పోటీ పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు మహిళలు క్రమక్రమంగా పొందగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూలత గట్టి కృషితో సుసాధ్యపడుతుంది. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు సునాయాసంగా కొనసాగుతాయి. సమర్థతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. ప్రతికూల ప్రభావం ఆర్థికంగా తగ్గుతుంది. నూతన ప్రయోగాలు ఆర్థిక పరంగా వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు మహిళలు ఆహ్వానించగలుగుతారు. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం, ఆర్థిక బలం అనుకూలతని పెంచుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు పొందగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిలో బలాన్ని కలిగిస్తుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమస్యలు జటిలమైనప్పటికీ క్రమక్రమంగా పరిష్కరింపబడతాయి. అవమానకర సంఘటనని తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా నియంత్రించగలుగుతారు. ప్రత్యర్థులు బలపడతారు. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకుని విజయాలకై చేసేటువంటి ప్రయత్నాలు సంతృప్తిని కలిగిస్తాయి. సానుకూల వాతావరణం మహిళలు ఆహ్వానించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకి లాభిస్తాయి. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి తప్పనిసరి. న్యాయవాద వృత్తి వారికి అవరోధాలు వృత్తిలో చోటు చేసుకున్నప్పటికీ అంతిమ విషయాల ద్వారా అనుకూలత పొందగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ ఆదిశంకరుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెల్లమెల్లగా నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం, క్షేమదాయకం. అనుకూల పరిస్థితులు క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆలస్యంగా సాధించేటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆలస్యంగా లభిస్తాయి. మహిళలు శ్రమతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. గృహ విషయాల్లో ఆందోళన ఉంటుంది. క్రమశిక్షణ తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు వెంటనే పొందలేకపోతారు. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి
శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి కుటుంబ వ్యవహారాలు కలిసి రావాలని, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో నేర్పరితనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు పొందాలని, కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసి ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించాలని, గురువారం సందర్భంగా, వైకుంఠ చతుర్దశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు కార్తీక శుక్ల చతుర్దశి తిథి ఉంది. దీన్ని వైకుంఠ చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు. ఈ వైకుంఠ చతుర్దశికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే, వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి భూలోకానికి వచ్చి, భూలోకంలో కాశీ క్షేత్రానికి వచ్చి కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించి ధ్యానించేటటువంటి రోజు వైకుంఠ చతుర్దశి. కాబట్టి వైకుంఠ చతుర్దశి సందర్భంగా ఈరోజు శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపాలు వెలిగించిన, శివాలయ ప్రాంగణంలో దీపదానం చేసిన పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే విష్ణు ఆలయంలో దీపాలు వెలిగించిన, విష్ణు ఆలయంలో దీపదానం చేసిన విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. ప్రధానంగా వైకుంఠ చతుర్దశి సందర్భంగా ఒక ఇత్తడి ప్రమిదలో లేదా రాగి ప్రమిదలో దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని దానం ఇవ్వటం ద్వారా శివకేశవుల సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. అలాగే వైకుంఠ చతుర్దశి సందర్భంగా శాలగ్రామం దానం ఇచ్చిన, శివలింగం దానం ఇచ్చిన శివకేశవుల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. తన ఊరిలో ప్రవహిస్తున్న నది, తన ఊరిలోని చెరువు, వీటన్నిటినీ కూడా పరమ సంతోషంతో, అనుబంధంతో అనుభవించగలిగిన వాడు మనిషి ఒక్కడే. అవి పరమేశ్వరుడిచ్చినటువంటి గొప్ప అనుగ్రహం. ఆయన తనంత తానుగా కొన్ని అనుబంధాలు ఇచ్చాడు. మొట్టమొదటిది తల్లిదండ్రులతో అనుబంధం, ఆ తరువాత రక్త సంబంధం, తోడ పుట్టిన వాళ్లతో ఏర్పడుతుంది. అది ఇక ఆ తర్వాత జీవితంలో పెంచుకుందామంటే వచ్చేవి కావవి. దేశే దేశే కళత్రాణి దేశే దేశీ చ బాంధవాహ తంతు దేశం నపశ్యామి అత్ర భ్రాత సహోదర అంటాడు రాముడు. ఏ దేశం వెళ్ళినా భార్య దొరికి వివాహం చేసుకోవచ్చు, ఏ దేశం వెళ్ళినా స్నేహితులు దొరుకుతారు. ఎక్కడో ఏమండి మీరు మేము బంధువులు అని ఎవరైనా దొరకచ్చు, కానీ నా తోడ పుట్టినవాడు, నా తోడ పుట్టినది అన్నది మాత్రం ఈ జన్మకి ఓ ముగ్గురో నలుగురో నాతో కలిసి పుట్టిన వాళ్ళు ఏకోదరులు ఎవరో, ఏ తల్లి కడుపులో మేము నలుగురం కలిసి పడుకుని బయటికి వచ్చామో వాళ్ళమే. అది అపురూపమైన సంబంధం, అది రక్త సంబంధం. ఆ చెల్లికి అన్నయ్య అని పిలవడంలో ఎంత ప్రేమో. అసలు అన్నయ్య 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 అని ఒకటికి 4 మాటలు అంటుంటే, ఇంటికి వచ్చినప్పుడు ఎవరు వచ్చారండి అని ఎవరో పక్క వాళ్ళు వస్తే మా అన్నయ్య అని చెప్పదు, ఇలా చేయి పట్టుకుని మా అన్నయ్య అంటాడు. భాగవతంలో కూడా కంసుడు అంత దుర్మార్గుడై దేవకీదేవికి పుట్టిన సంతానాన్ని చంపడానికి వస్తే అన్నయ్య అన్నయ్య అని 4 మాటలంటే వదిలేస్తాడనుకొని అన్నవు నీవు చెల్లెలికి అని అన్న శిమింపు మన్న తగదల్లుడు కాడిది మేనకోడలవు మన్నన చేయుమన్న విని మాలిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తి వైమనగదన్న మహాత్ములు పోవు త్రోవ పోవన్న భవత్ సహోదరి కదన్న నిను శరణంబు వేడదన్ అంటూ ఏమీ లేకపోనివ్వండి, ఆ అనుబంధాలు అలా ఉంటాయి. ఒక తాత గా ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో పరమేశ్వరుడిచ్చినటువంటి గొప్ప వరం మనవలతో ఆడుకోవడం. మనవలకి ప్రత్యేకించి 2వ సంవత్సరం నుంచి 6వ సంవత్సరం వచ్చే లోపల వాళ్ళు మాట్లాడే ముద్దు ముద్దు మాటలు, వాళ్ళని దగ్గర కూర్చోపెట్టుకొని తాతగారు చెప్పేటటువంటి కథలు, అవి విని మనవడు పొందేటటువంటి స్ఫూర్తికి తాతగారు దూరం అయిపోతే, తాతగారు అది కోల్పోతే, మీరు ఏ కారణమైనా చెప్పండి, మనవడు తాతగారి దగ్గర లేకపోతే ఈశ్వరుడి తప్ప నా తప్ప? ఆయన మనవణ్ణి ఇచ్చాడు, కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ మనవణ్ణి నా దగ్గర పెట్టుకోలేకపోవడం, ఆ మనవడితో మాట్లాడలేకపోవడం పెద్ద దురదృష్టం కదూ. అది మనిషి తప్పిదం.
నీకు భగవంతుడిచ్చిన ఐశ్వర్యాన్ని నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు. పూర్వం ఏ పల్లెటూరు వెళ్ళినా పేరు పెట్టి పిలుచుకునేవారు కాదు. బావా ఇలా రా అనేవారు. అందుకే నేరాల సంఖ్య కూడా తక్కువగా ఉండేది. ఆ అనుబంధాల వల్ల అంత ప్రేమ ఉండేది. ఆ అనుబంధాలు మటుమాయం కాకూడదు. ఋషులు దార్శనికులు, దేవతలు దార్శనికులు. ఏమో రాబోయే కాలం ఎలా ఉంటుందో బహుశः ఇది ఆలోచించారు దేవతలు. మనని చూసి వీళ్ళు నేర్చుకుంటారనుకున్నాడో ఏమో. అన్నయ్య, నీకు ఎంత పనున్నా ఒక్కరోజు భటుల్ని పంపించు, నువ్వు మాత్రం భోజనానికి నా ఇంటికి రా, ప్రేమతో నేను వండి పెడతానంది యమున. మన్నించి యమధర్మరాజు కార్తీక మాసంలో శుక్లపక్షంలో విధియ తిథి నాడు యమున ఇంటికి భోజనానికి వెళ్ళాడు. ఏం చెయ్యాలి అన్నయ్య వస్తే? పరమ ప్రేమతో చిన్నప్పుడు అన్నయ్య ఏం తినేవాడో, ఏదంటే ఇష్టమో ఆ మాటలు చెప్తూ, కబుర్లు చెప్తూ, ఇంకొంచెం తిననయా, ఇంకొంచెం తిననయా అంటూ అన్నయ్యకి ప్రేమగా వడ్డించింది. తిన్నాడు. ఏం కావాలమ్మా నీకు అని అడిగాడు. మరి దేవతా సంబంధం కదూ, వరం ఇవ్వాలి. ఆవిడ మనందరి కోసం ఓ వరం అడిగింది. అన్నయ్య, ఇది జ్ఞాపకం పెట్టుకొని ఈ తిథి నాడు ఏ అన్నయ్యని, ఏ తమ్ముణ్ణైనా సరే, ఏ అక్క అయినా, ఏ చెల్లైనా ఇంటికి పిలిచి అన్నం పెడితే ఆ అన్నం తిన్నందుకు ఆ అన్నకి కానీ తమ్ముడికి కానీ అపమృత్యు దోషం లేకుండా చెయ్యన్నయ్యా. తప్పకుండా ఇస్తానమ్మా అన్నాడు. అంతేకాదమ్మా, నీలాంటి చెల్లెలు ఉన్నందుకు పొంగిపోతున్నాను. విశాల హృదయంతో అడిగావు. ఇలా పెట్టిన చెల్లికి మంగళసూత్రానికి ఇబ్బంది రాదమ్మా, సౌమాంగల్యంతో ఉంటుంది, వరం ఇస్తున్నానన్నాడు.